ఈ బాధ్యతను వాసుదేవుడికి ఎందుకు ఇచ్చారు? వాసుదేవుడికి ఈ గౌరవాన్ని పొందే అర్హత లేదు. గాంధారి, వాసుదేవునికి అర్హత లేదంటావేమిటి? పట్టాభిషేకం వంటి మహత్కార్యానికి వాసుదేవుడు స్వయంగా విచ్చేయడం మనందరి అదృష్టం కదా గాంధారి. అగ్రజులు సెలవిచ్చింది ఉచితమే వదిన గారు. వాసుదేవుని మించిన అధిక శక్తిమంతుడు సమస్త విశ్వంలోనే లేరు. నాకంతా తెలుసు. ఈ వాసుదేవుడు లేకుంటే పాండుపుత్రులకు విజయం దక్కేది కాదు. ఈ యుద్ధమే జరిగేది కాదు. నాకు తెలుసు వీని శక్తియుక్తులు, వీరు చేసిన మహిమలు. నాకు తెలుసు యూత సభలో ద్రౌపదికి మాన సంరక్షణ చేసింది సాక్షాత్తు ఈ వాసుదేవుడేనని. ఇన్ని శక్తులు నీకు ఉన్నప్పటికీ ఈ యుద్ధాన్ని ఎందుకు జరగనిచ్చావు వాసుదేవా? ఇంతటి వంచన, ఇంతటి కాపట్యం, ఇంతటి అన్యాయం ఎందుకు జరగనిచ్చావు? ఇదిగో దేవకి నందన, విను వాసుదేవా, విను. ఈ ఆర్యావర్తంలో మారుమ్రోగుతున్న ఆర్తనాదాలు విను. ఒక బాధ హృదయ ఫలకంపై దుఃఖం చేస్తున్న తాండవాన్ని చూడు. మేము నీ చేతిలో కీలు బొమ్మలుగా మారిపోయాం. ఎందుకు ఇంత భయానకంగా నీవు మా చేత నృత్యం చేయించావు? కురుక్షేత్ర యుద్ధ స్థలిలో అందరినీ మించి అధర్మం చేసింది నీవే వాసుదేవ, నీవే. వాస్తవానికి దండనకి అర్హుడివి నీవే. నేను మహాతపస్విని, సుబలపుత్రిని. నేను మహాయోగిని, ధృతరాష్ట్ర పత్నిని. నేను అభాగ్యురాలిని, కురు రాజమాతను. ఇప్పుడు నిన్ను శపిస్తున్నాను. వద్దు రాజమాత. శపిస్తున్నాను. ఏ విధంగా నా వంశం నాశనమయ్యిందో ఆ ప్రకారంగానే నీ కళ్ళ ముందే నీ యాదవ వంశం నాశనమవుతుంది. మృగాల మాదిరిగా యాదవ పురుషులందరూ ఒకరినొకరు చంపుకుంటారు. ఆ మృగాల పిల్లల మాదిరిగా యాదవుల బాలలందరూ కూడా ఆక్రందనలు చేస్తారు. వారి కన్నీరు తుడిచేందుకు ఎవ్వరూ ఉండరు వాసుదేవ, ఎవ్వరూ ఉండరు. ఏ ప్రకారంగా మా నగరం దుఃఖంలో మునిగిపోయిందో అదేవిధంగా మీ నగరము సముద్రంలో మునిగిపోతుంది. మీ నగరంలోని సువర్ణ భవనాలు సముద్రంలోని ఉప్పులు కరిగిపోతాయి. నీవు ఒక అరణ్యంలో ఒంటరిగా అశక్తుడివై ఒంటిపోయిన పశువు మాదిరిగా ఒక కసాయి వాని చేతిలో హీనంగా బలి కాగలవు. ఒక పుత్రహీనురాలైన మాత హృదయం నుండి వెలువడిన శాపం ఎప్పటికీ విఫలం కాదు. గాంధారి, ఏమిటి నీవు చేసింది? వాసుదేవుడు చేసిన ఉపకారాలకు ఇంతటి భయంకర శాపాన్నిచ్చారా మీరు? ఇలా వారిని శిక్షించకుండా మీరు పాండుపుత్రులందరినీ శాశ్వతంగా నరక యాతనను అనుభవిస్తూ కృషించాలని శపించి ఉండవచ్చు. కానీ మీరు మాధవుని ఇంత భయానకంగా శపించి ఇప్పుడు ఈ సమస్త విశ్వాన్ని అనాథను చేశారు. అక్క, మీ శాపాన్ని ఉపసంహరించుకోండి. నన్ను క్షమించు వాసుదేవా. నా 9 పుత్రులు మృతి చెందినందున నా మనసు వికలమైపోయింది. లేదు మాత, మీరు ఏ అనుచిత కార్యమూ చేయలేదు మాత. మీకు క్రోధం కలగటం ఉచితమే. మీ బాధ స్వభావ సిద్ధమే. ప్రతి క్షణం నేను కూడా ఈ బాధను అనుభవించాను మాత. కురుక్షేత్రంలో ఎవరి దేహం గాయపడినా అప్పుడు శ్రవించింది నా రక్తమే. ఎవరికైనా వీరస్వర్గం లభించినప్పుడు వారి బాధల భారాన్ని నాకు విడిచి వెళ్లారు. విజయోత్సాహాన్ని నేను అనుభవించాను మాత. అలాగే పరాజయ దుఃఖాన్ని నేనే అనుభవించాను.
నేనే మీకు శత్రువును మాత. కానీ మీ మిత్రుడిని కూడా నేనే, మీకు పుత్రుణ్ణి కూడా నేనే. నేనే ఎంతో కఠినంగా అశ్వత్థామను శపించాను. కానీ మాత, నేనే ఆ శాపాన్ని అనుభవిస్తున్నాను. దుర్యోధనుణ్ణి భీముడు గాయపరిచినప్పుడు బాధతో ఆర్తనాదం చేసింది నేనే. నేను జీవన పర్యంతం మాతల ఆశీస్సులను స్వీకరిస్తూ వచ్చాను. కనుక ఈ రోజున దేవకీ నందనుడు ఈ మాత శాపాన్ని కూడా స్వీకరిస్తున్నాడు. మీకు నేను వాగ్దానం చేస్తున్నాను మాత, మా వంశం నశించవలసిన సమయం వచ్చినప్పుడు అప్పుడు నేను ప్రప్రథమంగా నా సుదర్శన చక్రంతో దాడి చేస్తాను. వద్దు, వద్దు. ఇంతటి భయానక శాపం నా నోటి వెంట ఎలా వెలువడింది? లేదు మాత, మీరు చేసిన దోషమేమీ లేదు. ఆశీస్సులు శాపాలను కాలమే తన ప్రణాళికానుసారం పలికిస్తుంటుంది. మీరు పలికిన మాటలు కేవలం విధి చేతిలో నిమిత్త మాత్రంగా వెలువడ్డాయి. యాదవుల నాశనం కూడా అనివార్యమైనదే. నిజంగా యాదవుల నాశనం అనివార్యమా కృష్ణ? అయితే నీవు మరి వారి రక్షణ కోసం అని ఎంతగా శ్రమించావు కృష్ణ. ద్వారకా నగరాన్ని నిర్మించావు. ఇప్పుడు నీవే వాటిని నాశనం చేస్తావా? నేను కాదు అత్త, కాలమే వారిని నాశనం చేస్తుంది. యాదవులు ఈ యుద్ధంలో పాల్గొని ఉంటే వారు కూడా నశించి ఉండేవారు. కానీ వారు ఇప్పటికీ ప్రాచీన వ్యవస్థలోని సంప్రదాయాలతోనే జీవిస్తున్నారు. ఇప్పుడిక వారు ఎక్కువ కాలం జీవించరు. త్వరలోనే యాదవ రాజ్యం నశించిపోతుంది. అయితే వాసుదేవా, పరమాత్ముడు ఇంతటి విస్తృత ప్రణాళికను ఎందుకు రచించాడు? మహామంత్రి, ఆర్యావర్తంలోని ఈ పుణ్యభూమిని 16 జనపదాలు ఇంకా ఎన్నో రాజ్యాలుగా విభజించారు. కానీ ఇక్కడి ప్రజలకు ఈ విషయం నేటికీ తెలియదు. వాస్తవానికి వారందరూ ఒక రాజ్య ప్రజలేనని. కానీ ఇప్పుడు ఇకపై సమస్త ఆర్యావర్తంలో ఒకే శాసనం ఉంటుంది మహామంత్రి. ఒకే విధమైన వ్యవస్థ ఉంటుంది. ఒకే రాజుంటాడు. అలాగే ఆ రాజ్యానికి ఒకే పేరుంటుంది. ఒకే విధమైన సిద్ధాంతం, ఒకే విధమైన రాజ్యాంగం ఉంటుంది. ఈ భూమిపై ఒకే ధ్వజముంటుంది. అందరికీ ఒకే విధమైన న్యాయం ఉంటుంది. ఆర్యావర్తంలోని ఈ భూమి భరతుని పేరిట భారత భూమిగా ప్రసిద్ధికెక్కింది. కానీ ఇప్పుడు మొదటిసారిగా ఇది భరత రాజ్యంగా ప్రసిద్ధి చెందుతుంది. ఈ మహాభారత యుద్ధం, ఈ మహాభారత గాథ అనేక సత్యాలను ప్రస్తావిస్తుంది. మహోన్నత సత్యం ఏమిటంటే వైవిధ్యము, భిన్నత్వమే అధర్మానికి మూలం. అయితే ఏకాత్మతయే ధర్మానికి ఆధారం. ఏ విధంగా? మీరే ఆలోచించండి. మనిషి హృదయం సుఖాలను ఆశిస్తూ, అధికారం, సంపదలకై కోరికలతో సదా నిండి ఉంటుంది. కానీ దైనందిన జీవితంలో మనిషి తన మాతాపితలు, సంతానం, తోబుట్టువులు, పత్నితో కూడా ఉచితంగానే వ్యవహరిస్తుంటాడు. వారికి ఏ అన్యాయమూ చేయడు. వాడు తన సుఖ సంపదలను సమభాగాలుగా పంచుకొని అనుభవిస్తాడు. ఎందుకంటే వానికి తెలుసు తన సుఖానికి ఆధారం తన కుటుంబమని, తన సుఖానికి కారణం కూడా తన కుటుంబమేనని. మనిషికి ఈ విషయమూ తెలుసు, తనకు సుఖం సమాజం నుండి లభిస్తోందని. కానీ వాడు సమాజానికి అన్యాయం చేస్తూనే ఉంటాడు. సమాజాన్ని నిత్యం ద్వేషిస్తుంటాడు. ఎందుకంటే వాడు తనకు సుఖం సమాజం నుండే లభిస్తుందని భావించడు. వాడు సమాజాన్ని సుఖానికి ఒక సాధనంగా భావిస్తాడు. భేదం ఏదైనా ఉంటే అది కారణంలో, సాధనంలో ఉంది. కానీ మనిషికి ఎప్పుడైతే బోధపడుతుందో ఈ సకల సృష్టి పరమాత్మ స్వరూపమని, ప్రతి జీవి పరమాత్మలోని అంశయని, అంటే ఎవరూ పరాయివారు కారని, అందరూ మనవారేనని, ఈ చరాచర సృష్టి అంతా మనదేనని, మన కుటుంబంలోని వారేనని, అప్పుడు క్రోధానికి కారణమే మిగలదు. వాని సంఘర్షణలు, వాని వైరాలు, వాని ప్రతీకారం నశించిపోతాయి. అంతరంగంలో పరమాత్మ, బాహ్యరంగంలో ఏకాత్మత. ఇదే ధర్మం యొక్క మూల సిద్ధాంతం. మహాభారత గాథ క్రోధం నుండి బోధనకు నడిపిస్తుంది. భిన్నత్వం నుండి ఏకాత్మత కేసి తీసుకువెళుతుంది. ఈ భూమిపై నివసిస్తున్న ప్రజలు ఎప్పటి వరకు ఈ మహాభారత గాథను తమ స్మృతులలో సజీవంగా నిలుపుకుంటారో
అప్పటి వరకు ఇటువంటి విధ్వంసం మళ్లీ జరగదు. ఎటువంటి శక్తి అయినా ఈ పుణ్యగాథా వస్త్రాలను హరించలేదు. ఈ యాత్రలో నాతో కలిసి పయనించిన వారిని నేను అభినందిస్తున్నాను. వారి హృదయంలో ధర్మానికి అంకురార్పణ జరిగింది. అక్కడ ధర్మ పుష్పాలు వికసించాయి. మీకు శుభం కలగాలి, లోక కళ్యాణం జరగాలి. ఓం సహనా భవతు. సర్వేశ్వరుడు మనలను రక్షించుగాక. సహనౌ భునక్తు. మనమంతా కలిసి సుఖాలను పంచుకుందాం. సహవీర్యం కర్వావహే. పరస్పరం మనం లాభం కోసం పాటుపడదాం. తేజస్వి నావధీతమస్తు. మనందరి జీవితం తేజస్సుతో నిండిపోతుంది. మా విద్విషావహే. పరస్పరం ఏ ద్వేషం ఈర్ష్య ఉండరాదు. ఓం శాంతి శాంతి శాంతి. ఆయుష్మాన్ భవ పుత్రులారా. ఈ రోజుతో మహాయుద్ధం పూర్తయింది పితామహ. మేము స్వయంగా మా చేతులతో మన వంశాన్ని నాశనం చేశాం. సమస్త ఆర్యవర్తంలో మేము విధ్వంసం సృష్టించాము. మాకు ఈ అపరాధం నుండి విముక్తి ఎప్పుడు లభిస్తుంది పితామహ? లేదు పుత్ర యుధిష్ఠిరా, నిజంగా మీరు అపరాధం చేసి ఉంటే వాసుదేవుడు మీకు సహకరించేవాడు కాదు. ఈ యుద్ధం ధర్మబద్ధమైనది. మీరు ఈ యుద్ధం చేసి మీ ధర్మాన్ని నిర్వర్తించారు. మీరు సాధించిన విజయం సమస్త ఆర్యావర్తానికి ఉన్న ఆశల విజయం పుత్ర. ఈ రోజున సమస్త ఆర్యావర్తమంతా మీ పాలనలో ఉంది. నాకు సంపూర్ణ విశ్వాసం ఉంది. నీవు ఈ రాజ్యంలో ధర్మాన్ని న్యాయాన్ని స్థాపించగలవు పుత్ర. కానీ రాజుకుండవలసిన లక్షణాలు ఏవీ నాకు లేవు పితామహ. నాకు నమ్మకం లేదు నేను ఉత్తమ రాజునై పాలిస్తానని. అయినా నాకు మార్గం చూపేందుకు మీరు కూడా ఉంటారు. మనిషి నుండి మార్గదర్శనం ఆశించరాదు పుత్ర. మార్గదర్శనం అనేది సిద్ధాంతాల నుండి స్వీకరించవలసినది. ఎందుకంటే మనిషి అనేవాడు మరణిస్తాడు. సిద్ధాంతాలు సజీవంగా ఉంటాయి. మీరు ఆ సిద్ధాంతాలను నాకు వివరించండి పితామహ. రాజైన వాడు నిరంతరం అన్ని సిద్ధాంతాలను గుర్తుంచుకోవలసి ఉంటుంది. కాని అన్ని సిద్ధాంతాలు కేవలం షడ్గుణాల నుండి జన్మిస్తాయి పుత్ర. ధర్మం, కర్మ, శౌర్యం, క్షమ, దానం, దండన. స్మృతిలో ఉంచుకో పుత్ర యుధిష్ఠిరా. ఒక రాజు యొక్క కర్తవ్యం సమాజానికి రక్షణ, న్యాయం, సుఖం, అవకాశం, అలాగే భవిష్యత్తును అందించడం. ఇక దీనికోసం ఒక రాజు వద్ద నేను చెప్పిన షడ్గుణాలు ఉండడం అత్యవసరం. ఈ గుణాలన్నీ నీ మనసులో ఉన్నాయి పుత్ర యుధిష్ఠిరా. నీవు చేయవలసింది నిరంతరం ఈ గుణాలను స్మృతిలో ఉంచుకోవడమే పుత్ర. మీ అందరూ చల్లగా ఉండాలి. పితామహ, మీరు మా అగ్రజునికి ఉత్తమ రాజు లక్షణాలను వివరించారు. కానీ మేము ఉత్తమ పౌత్రులు అనిపించుకునే అవకాశం మాకెలా లభిస్తుంది? నా బాధ్యతలు ఇప్పుడు పూర్తయ్యాయి పితామహ. ఇకపై నేను ఇక్కడే ఉండి మీకు సేవ చేసుకుంటాను. మీ దగ్గరే ఉంటాను పితామహ. వద్దు పుత్రులారా, వద్దు. మీరు నలుగురు ఉండవలసింది యుధిష్ఠిరుని చెంతనే. మీరు నలుగురు కలిసి వీనికి ఒక ఉత్తమ రాజ్యాన్ని నిర్మించడంలో సహాయం చేయండి. ఇప్పుడు నేను కేవలం ఉత్తరాయణం కోసమే నిరీక్షిస్తున్నాను. ఏ రోజున కర్మసాక్షి సూర్యనారాయణుడు ఉత్తర దిశగా తన గతిని మార్చుకుంటాడు, అప్పుడు స్వచ్ఛందంగా నా భౌతిక దేహాన్ని విడిచిపెడతాను. మీ అందరికీ శుభం కలుగుతుంది పుత్రులారా. అలాగే మీ అందరి సంకల్ప బలంతో సమస్త ఆర్యావర్తం సుభిక్షంగా ఉంటుంది. ఇప్పుడు మీరందరూ
మన హస్తినాపురం వైపుగా ప్రయాణించండి పుత్రులారా. ఇప్పుడు నా హస్తినాపురంలో ధర్మం అలాగే న్యాయం శాశ్వతంగా నెలకొంటాయి. ఆయుష్మాన్ భవ. మన హస్తినాపురం అగ్రజ, విజయుడైన సమ్రాట్ యుధిష్ఠిరుడు నగరంలోనికి ప్రవేశిస్తున్నారు. మీరు వదిన గారితో కలిసి వారిని స్వాగతించేందుకు నగర ద్వారం వద్దకు రావాల్సి ఉంది. విజయుడే కావచ్చు, కానీ అతడు తన సోదరులను వధించిన హంతకుడు. నేను వారిని స్వాగతించలేను. వదిన గారు, మీరు రాణి కదా. పరాజితులైన రాజదంపతుల కర్తవ్యానుసారం వారు విజేతలైన రాజదంపతులను స్వాగతించాలి. కానీ అది జరగకుంటే సమ్రాట్ యుధిష్ఠిరులు మీకు మృత్యుదండన విధించే నిర్ణయం తీసుకోవచ్చు. మృత్యుదండనా? నేనిప్పటికీ 100 సార్లు మరణించాను విదురా. ఆ సామ్రాటు ఇప్పుడు నాకేం మృత్యుదండన విధిస్తాడు? వెళ్ళు కుంతి, వెళ్ళి నీ పుత్రులను స్వాగతించు. నేను వెళ్ళనక్క. మీరు వెళ్ళని చోటుకి అక్కడికి నేను వెళ్ళను. మీరు వెళ్ళక తప్పదు మహారాజా. క్షమించండి, కానీ సంప్రదాయాన్ని ఉల్లంఘించడం ఉచితం కాదు. అవశ్యం నేను వెళతాను సంజయ. నా మనసులోని దుఃఖాన్ని, నాకున్న ప్రతీకారాగ్నిని నేను త్యాగం చేయవలసి రావడం, యుధిష్ఠిరుడు రాజు కావడం విధివ్రాత సంజయ. కానీ ఆ పాండుపుత్రులు 5గురిని నేను మనసారా క్షమించలేకపోతున్నాను. కేవలం ఆ భీముని కారణంగానే. వాడు నా పుత్రులందరినీ నిర్దాక్షిణ్యంగా వధించాడు. మా దుశ్శాసనుడి ఛాతీని చీల్చి వాడి రక్తాన్ని ఈరోజు హస్తినాపురి రాజభవన ప్రాంగణంలో నేను వాడిని ఆలింగనం చేసుకునే క్షణంలో నా బాహువుల మధ్య నలిపి చంపేస్తాను. నా కసి తీరినప్పుడు మిగిలిన ఆ 4 పాండవులను మనస్ఫూర్తిగా క్షమించగలనేమో. నా కసి తీరినప్పుడు. పద సంజయ. కుంతి, నీ పుత్రులను రక్షించుకోవాలన్న కోరిక నీకు లేదా చెప్పు. ఈ రోజు పాండుపుత్రులు మరణించాలని రాసి ఉంటే అలా జరుగుతుందక్క. అన్యథ ఏ శక్తి వారిని 18 రోజులు రక్షిస్తూ వచ్చిందో అదే శక్తి వారిని ఈ రోజు కూడా రక్షిస్తుంది. సమ్రాట్ యుధిష్ఠిరుల వారికి, సమ్రాట్ యుధిష్ఠిరుల వారికి, సమ్రాట్ యుధిష్ఠిరుల వారికి, సమ్రాట్ యుధిష్ఠిరుల వారికి. జయము. నేను హస్తినాపురికి పరాజితుడైన రాజును. మిమ్ము స్వాగతిస్తున్నాను. పెద్ద తండ్రి, మీ పుత్రులం మేం విజేతలం కాదు. మా సోదరులను వధించి తిరిగి వచ్చిన అపరాధులం. మీరు మాకు క్షమాదానం చేయండి, లేదా కఠినాతి కఠినమైన దండన విధించండి. ఎందుకంటే మీరే మమ్ము క్షమించకుంటే ఇక మేము హస్తినాపుర ప్రజల నుండి ఏ విధంగా క్షమను ఆశించగలం?
క్షమ. మీ అందరినీ క్షమించడం నా ధర్మం కదా. కానీ నేను మిమ్ము క్షమించలేకున్నాను. నా హృదయం రగులుతోంది. మా పుత్రులు మరణించినందుకు. అయినా నా నూరుగురు పుత్రులను వధించిన వాడు క్షమాపణ కోరలేదు. ఇప్పటికీ నన్ను క్షమించండి పెద్ద తండ్రి. మీ చరణాన్ని స్పృశించేందుకు అనుమతినివ్వండి. భీమా, చరణ స్పర్శ కాదు పుత్ర, ఆలింగనం చేసుకో. ఇటురా. నన్ను క్షమించండి పెద్ద తండ్రి. నేను నా కర్తవ్యాన్ని నిర్వర్తించానంతే. ఇప్పుడు నా మనసులో ఎవరి పట్ల ఎటువంటి వైరము, ఏ ద్వేషము లేవు. పెద్ద తండ్రి, పితృదేవులు మరణించినప్పుడు మేము మీ ఆశ్రయం కోరి వచ్చాం. అప్పుడు మీరు ఆశ్రయం ఇస్తానని మాట ఇచ్చారు. ఆ మాటను మీకు ఈ రోజు గుర్తు చేస్తూ మేము అర్థిస్తున్నాను. మీరు నన్ను క్షమించి ఆలింగనం చేసుకోండి పెద్ద తండ్రి. నీవు గదాయుద్ధ నియమాలకు విరుద్ధంగా యుద్ధం చేస్తున్నావు భీమా. దుర్యోధన, నేను నా ప్రతిజ్ఞానుసారమే నీపై దాడి చేస్తున్నాను. భీమా, నిన్ను ఆలింగనం చేసుకుంటాను. నా చెత్తకు రాపుత్రా. భీమా, పుత్ర భీమా, నేను చేసిన పని ఉచితం కాదు పుత్ర. నేను నా ఆగ్రహాన్ని అదుపు చేసుకోలేకపోయాను. భీమా, నన్ను క్షమించు పుత్ర. భీమా, నన్ను క్షమించు. మహారాజా, మీరు బావ భీమసేనుని వధించలేదు. మీ ఆగ్రహాన్ని వధించారు ఈరోజు. బావ భీముడు జీవించే ఉన్నాడు. అవును మహారాజా, ఇప్పుడు మీరు మనస్ఫూర్తిగా బావ భీముని క్షమించండి. వానిని ప్రేమతో ఆలింగనం చేసుకోండి. అలాగే వాసుదేవా. భీమా, భీమా, ఇలా రా పుత్ర. భీమా, భీమా, మనస్ఫూర్తిగా నిన్ను క్షమిస్తున్నాను పుత్ర. నేను నిన్ను క్షమిస్తున్నాను. నేను నిన్ను క్షమిస్తున్నాను. మనస్ఫూర్తిగా నిన్ను క్షమించాను పుత్ర. శుభం కలగాలి, మీకు శుభం కలగాలి, శుభం కలగాలి. ఆయుష్మాన్ భవ. స్వాగతం పాండుపుత్రులారా. మీ రాజ్యానికి, మీ రాజభవనానికి, మీ రాజ్యసభకు మీకు స్వాగతం. దుష్టుడా అశ్వత్థామా,
నీవు నీ శక్తులను సదా దుర్వినియోగం చేశావు. నీవు చేసిన నీ దుష్కర్మలు దుర్మార్గాలు ఈ లోకంలో ఇప్పటి వరకు ఎవరూ చేసి ఉండలేదు. దుర్యోధనుడు, దుశ్శాసనుడు, గాంధారరాజు శకుని, కంసుడు, రావణాసురుడు, హిరణ్యకశిపులను మించిన దండన ఇప్పుడు నీకు లభించనుంది. నీకు మృత్యు అంటే భయం లేదు కదా అశ్వత్థామా? నీ మృత్యువును నేను నీ నుండి తీసేసుకుంటున్నాను. నీవు అమరుడివి కావాలని నేను నిన్ను శపిస్తున్నాను. నీ శరీరంలోని అణువు రగులుతుంది. శరీరంలోని ప్రతి అణువు నుండి చీము రక్తము స్రవిస్తాయి. నిన్ను సమీపించే సాహసం ఎవరూ చెయ్యరు అశ్వత్థామా. ఏకాకివై కాలాంతం వరకు పృథ్వీలోని కొండల్లో కోనల్లో అలమటిస్తూ ఉంటావు. ప్రతి క్షణము మృత్యువుకై పరితపిస్తుంటావు. అయినప్పటికీ నీకు మృత్యు అనేది ప్రాప్తించదు. అజ్ఞానంతో జీవిస్తావు, అంధకారంలో జీవిస్తావు. ఈ సమాజమంతా నిన్ను వెలివేస్తూ ఉంటుంది. అయినప్పటికీ నీవు జీవించే ఉంటావు అశ్వత్థామా. నీవు జీవించే ఉంటావు. ఏమీ కాదు. ధైర్యంగా ఉండు. నీకేమీ కాదు. నీ గర్భంలోని శిశువుకి ఏమీ కాదు. ఉత్తర, నీ గర్భంలో పాండుపుత్రుల భవిష్యత్తు పెరుగుతుంది. ఉత్తర, మేము నీ గర్భాన్ని విచ్ఛిన్నం కానివ్వ పుత్రి. ఉత్తర గర్భంపై అశ్వత్థామ బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించాడు పాంచాలి. మన భవిష్యత్తు నాశనమయ్యింది. లేదు, ఇలా జరిగేందుకు వీల్లేదు. నా అభిమన్యుని వారసుడిగా మరణించరాదు. ఇలా జరగడానికి వీల్లేదక్క, వీల్లేదు. ఏమిటి అన్యాయం గోవిందా? నీవు విధ్వంసం జరుగుతుందని చెప్పావు, కానీ ఇంతటి విధ్వంసమా? మా వంశాంకురం కూడా ఇప్పుడు నశించవలసిందేనా? యోగమాయను, మీ ప్రాణాలను నాడు నేను సోదర కృష్ణ, నేను యోగమాయను. మీ ప్రాణాలను నాడు నేను రక్షించాను. అగ్రజుల బలరాముని సంరక్షించేందుకు నేను వారిని దేవకి మాత గర్భం నుండి వెలికి తీసి రోహిణి మాత గర్భంలో ప్రవేశపెట్టాను. మాకు ఈ ఉపకారం చేయండి. మా కుటుంబంలోని ఈ చివరి అంశను కాపాడండి, కాపాడండి. శాంతించు సుభద్ర. పాండవుల భవిష్యత్తే ఈ లోకానికి భవిష్యత్తు కనుక నేను దాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ నాశనం కానివ్వను. నేను సఖితో చెప్పాను, సంపూర్ణ నవనిర్మాణం కోసం పూర్ణ విధ్వంసం అవశ్యం జరగాలని. కానీ వర్తమానం పూర్తిగా నశించేంత వరకు భవిష్యత్తు ఎప్పటికీ నశించదు సుభద్ర. అది జరగడం సాధ్యం కాదు. వసుదేవ తనయుండైన నేను నా జీవన పర్యంతం ఆర్జించిన పుణ్యఫలంతో ఉత్తర గర్భాన్ని పునరుజ్జీవింపచేస్తున్నాను. ఒకమారు మరణించి పునర్జీవనం పొందిన వారిని ద్విజులు అని అంటారు. శుద్ధం కావడానికి ఇదే ప్రక్రియ. ఈరోజు అభిమన్యుని పుత్రుడు తన మాత గర్భంలోని మరణించి పునర్జీవితుడై ద్విజునిగా మారాడు. అంటే శుద్ధి చెందాడు. సర్వేశ్వరుడు వీడు జన్మించక పూర్వమే వీడిని పరీక్షించాడు.
ఈ కారణంగా ఈ బాలుడు పరీక్షిత్తు పేరిట ప్రసిద్ధుడు కాగలడు. పాండుపుత్రులారా, ఈ రోజు యుద్ధంలోని అంతిమ ఘట్టం పూర్తయింది. ఇది మీ సంతానానికి అంతిమ సంస్కారం చేయవలసిన సమయం. అనుభవంలో అంతగా ఉండదు, కానీ మనసులోని బాధ భావనలో స్వల్పం అనిపిస్తుంది. కానీ అది వాస్తవంలో మన ముందుకు వచ్చినప్పుడు దాన్ని సహించగలిగే శక్తి మనసుకు లేదనిపిస్తుంది. లోకంలో ఎక్కడ ఎటువంటి ఆసరా కనిపించదు. జీవితం చేయి దాటిపోయినట్లు అనిపిస్తుంది. నా పుత్రుల్ని కోల్పోతానని మాధవ ఆనాడు నీవు చెప్పినప్పుడు అప్పుడు అర్థం కాలేదు. నా పుత్రులందరూ ఒక్కొక్కరుగా మరణిస్తుంటే నా శరీరంలోని ఒక్కొక్క అవయవాన్ని ఖండించినట్లుంది గోవింద. ప్రతిసారి నా నమ్మకం వమ్మైనప్పుడు 100 నాగులు నన్ను కాటేసినంత బాధ కలుగుతుంది గోవింద. సడలిన నా విశ్వాసం అంతా ఒక ఆర్తనాదంలా వెలికి వస్తోంది. అయినా గోవింద, మేము ఈ యుద్ధాన్ని ఎందుకు చేశాం? ఏం ప్రయోజనం లభించింది మాకు? నీవు నీ మహిమతో మనుషుల ప్రవర్తనను ఎందుకు మార్చలేకపోయావు? అందరికీ ధర్మ మార్గం చూపవచ్చును కదా. మహిమలతో మనిషి ఆత్మలో పరివర్తన తీసుకురాలేను సఖి. ఆత్మ అనేది పరమాత్మలోని అంశ. దాని స్వేచ్ఛకు ఎటువంటి అవధులు ఉండవు. ధర్మ మార్గాన నడవాలా అధర్మ మార్గాన అన్నది ఆత్మే నిర్ణయించుకుంటుంది. ఇక ఆత్మ నిర్ణయాన్ని మార్చడం ఏ మహిమకు సాధ్యం కాదు. సృష్టి వైచిత్ర్యం ఇదే సఖి. మనిషి స్వతంత్రుడు, కానీ వాడు బుద్ధిపూర్వకంగా ఆలోచించడు. అటు ధర్మం గురించి ఆలోచించడు, ఇటు అధర్మం గురించి ఆలోచించడు. వాస్తవానికి వాడు కేవలం తనను మించిన శక్తివంతుడైన వాణ్ణి, అధికారంలో ఉన్న వ్యక్తిని అన్ని విధాలా అనుకరిస్తుంటాడు. అంధ అనుకరణ చేస్తుంటాడు. పితృదేవుడిని పుత్రుడు అనుకరిస్తాడు, గురువును శిష్యుడు అనుకరిస్తాడు. అలాగే అధికారంలో ఉన్న రాజును వారి ప్రజలు అనుకరిస్తుంటారు. ఈ కారణంగానే ఎప్పుడు రాజుల అధర్మం పెరుగుతుందో ప్రజల్లోనూ అధర్మం పెరుగుతుంది, శరవేగంతో పెరుగుతుంది. ఇది అటువంటి పరిస్థితే సఖి. సుఖము, సంపద, సౌకర్యాలకై అమితమైన లాలస రాజుల మనసులలో కలిగింది. తపస్సు, త్యాగం స్థానంలో భోగాలతో కూడిన వాంఛల ప్రాముఖ్యం అధికమయ్యింది. కానీ ఇప్పుడు ప్రజలు తమ రాజు అధర్మాన్ని ఆచరించడం చూసి వారు అధర్మ మార్గాన్ని అనుసరించే ప్రయత్నం చేస్తున్నారు. ఆలోచించు సఖి. మగధ, చేత్, కారుష్, కురు, గాంధారం, పాంచాలం, త్రిగర్త, చేది, శిబి, విదర్భ వంటి పెద్ద పెద్ద రాజ్యాలలో ఎందరో రాజులున్నారు. వారిలో ఎవరు ధర్మాన్ని అనుసరించారు? ఎవరు తమ ప్రజలకు ధర్మానికి ప్రమాణంగా ప్రవర్తించారు? ఒక్కరూ ప్రవర్తించలేరు. కానీ ఇంతటి విధ్వంసం ఎందుకు గోవింద? వేరొక మార్గం ఏది లేదా? లేదు సఖి. ఇదే దుఃఖించవలసిన విషయం. వనంలో చేదు పండ్లనిచ్చే వృక్షాలను కూకటి వేళ్లతో నిర్మూలించి మధుర ఫలాలనిచ్చే వృక్షాలను పెంచాలి సఖి. చేదు ఫలాలనిచ్చే వృక్షాలకే ఎక్కువ నీటిని పెట్టి ఎరువులు వేయగానే, కొన్ని చివుళ్లను తొలగించగానే ఫలాలకు మాధుర్యం రాదు. ఆర్యావర్తానికి గతంతో ఉన్న సంబంధాలన్నింటినీ పూర్తిగా ఖండించి భవ్య భవిష్యత్తును నిర్మించుకోవడం అనివార్యమైంది. భవిష్యత్తును శుద్ధి చేసేందుకు అశుద్ధమైన ఈ వర్తమానాన్ని నిర్మూలించడం అనివార్యమైంది. ఈ రోజు జరిగిన రక్తతర్పణంతో ఈ లోకం శుద్ధమైంది. ఆర్యావర్తంలోని ప్రజలందరూ ధర్మం తప్పిన రాజులను అనుకరిస్తుండేవారు.
ధర్మం తప్పిన ఆ రాజులందరూ నాశనమయ్యారు. కానీ మా విధ్వంసం ఎందుకు జరగలేదు గోవిందా? మేము మా గతం ఆసరాతోనే జీవిస్తున్నాం కదా. నీవు అగ్ని నుండి జనించావు సఖీ. ఇక నీ భర్తలు మంత్రప్రసాదంగా జన్మించారు. మీలో ఎవరూ కూడా పురాతన రక్తపు ఛాయలతో జన్మించిన వారు కారు. సర్వేశ్వరుడు మీకు దివ్యమైన జన్మలను ఎందుకిచ్చాడంటే మీరు లోకంలో నవ వ్యవస్థను నిర్మించగలరని. బావ యుధిష్ఠిరుడు ఈ లోకాన్ని న్యాయంతో ధర్మంతో పరిపాలించి మంచి చేస్తారు. వారి వంశోద్ధారకుడు ఉత్తర గర్భంలో పెరుగుతున్నాడు. విధి వారిని గర్భంలోనే హతమార్చి మళ్లీ జీవితాన్ని దానంగా ఇచ్చింది. అంటే వాని శుద్ధీకరణ కూడా పూర్తయింది. సఖీ, ఈ బలిదానం కేవలం నీవు నీ కుటుంబంలోని వారు చేసింది కాదు. ఇది సమస్త ఆర్యావర్తము చేసిన బలిదానం. కనుక నీవు నీ దుఃఖాన్ని విస్మరించు. ఆర్యావర్తంలోని ప్రజల శ్రేయస్సును గురించి ఆలోచించు. సమస్త ప్రజల ఉద్ధరణ గురించి ఆలోచించు. ఇదే నీ కర్తవ్యం. భవిష్యద్భానుడి ఉదయకిరణాల ప్రకాశాన్ని చూడు సఖీ. అవి మీకోసమే ఎదురు చూస్తున్నాయి. ఈరోజు